ఆలోచన, దేవుడు నీలో పెట్టిన నిరీక్షణ, దేవుడు నీలో పెట్టిన విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము ఎదగల శక్తిని ఇవ్వగలదని లోకపు ఆశల మనకు రాకుండా మనం ఎలా జయించగలమంటే ప్రార్థనతో, దేవుని వాక్యం ద్వారా, యేసు రక్తంలో, పరిశుద్ధాత్మతో జయించగలుగుతారు. పాపలోకంలో ఉన్నప్పటికీ పాపాన్ని లోపలికి రానివ్వకుండా కాపాడగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ ఉజ్జీవ ప్రార్థన మహాసభలు. తేదీలు ఫిబ్రవరి నెల 9, 10, 11 అనగా ఆది, సోమ, మంగళవారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, సెంట్రల్ జైల్ రోడ్, వై జంక్షన్, రాజమండ్రి. అభిషక్తులైన దైవసనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవసనరాలు సిస్టర్ శైలా పాల్ గారులచే శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రత్యేకమైన ప్రార్థనలు. ఈ 3 దినాల ఉత్సవ ప్రార్థన మహాసభలలో కుటుంబ సమేతముగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. వివరముల కొరకై సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 7799020104, 7799345578. కన్వీనర్ బ్రదర్ ఆర్ రాఘోరాజు గారు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. డోంట్ మిస్ ఇట్. లైఫ్ చేంజింగ్ 24/7 ప్రేయర్ కాన్ఫరెన్స్ ఆన్లైన్లో. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనములు. ప్రపంచవ్యాప్తముగా ప్రార్థనా యోధులందరితో కలిసి ప్రార్థన చేసే ఈ అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాం. దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, సంఘాల క్షేమం కొరకు, విశ్వాసులు వారి కుటుంబాల క్షేమం కొరకు, దైవ సేవకులు దైవజనుల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే ఈ అద్భుత అవకాశాన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం. లైఫ్ చేంజింగ్ 24/7 ఆన్లైన్ ప్రేయర్ కాన్ఫరెన్స్. ప్రార్థనాత్మ కలిగి ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన ప్రియులు మీరు సంప్రదించవలసిన జూమ్ ఐడి 7799902110. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశముల నుండి, భారతదేశంలోని 29 రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ప్రార్థనా యోధులందరూ పాల్గొని ఇవ్వబడిన అంశముల మీద చక్కగా ప్రార్థించుచున్నారు. రండి, కలిసి ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ప్రార్థించే ఈ చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాం. ముఖ్య గమనిక: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుండి మీరు పాల్గొంటున్నా, భారతదేశంలోని 29 రాష్ట్రాల నుండి కానీ, కేంద్రపాలిత ప్రాంతాల నుండి పాల్గొంటున్నటువంటి ప్రియులు మీ స్వభాషలో అనగా మీ మాతృభాషలో కూడా ప్రార్థనలు చేయవచ్చును. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఒరియా ఈ విధంగా ఏ భాషలోనైనా మీరు పాల్గొంటున్నటువంటి ఆ రాష్ట్రం ఏదైనా మీ స్వభాషలో, మీ మాతృభాషలో ఈ ప్రార్థన అంశముల కొరకు ప్రార్థన చేయవచ్చును. ఒకసారి ఈ వచనాన్ని అందరూ చదువుదాం. సామెత 3:26 వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. అవును, ఆయన మనకు ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనతో ఉంటున్నప్పుడు ఆయన మనలో ఉండి నడిపిస్తాడు కనుక మన కాలు చిక్కబడకుండా ఆయన కాపాడుతాడు. కాలు చిక్కబడ్డం అంటే ఏంటి? మీరు కోడి పిల్లని ఎప్పుడైనా గమనించారా? అది బరువైందేనా? తల వెంట్రుక బరువైందా? మనిషి తల వెంట్రుక, స్త్రీలకున్న తల వెంట్రుక పొడవుగా ఉంటుంది కదా, తల వెంట్రుక బరువైందా? కోడి పిల్ల బరువైందా? కోడి పిల్ల బరువైంది కదా. అయితే ఈ
కోడిపిల్ల కాళ్ళు తల వెంట్రుకు చిక్కుకొని ఇబ్బంది పడడం ఎప్పుడైనా గమనించారా మీరు? కోడి కాళ్ళకు తల వెంట్రుకు చుట్టుకుందనుకోండి, అది విలవిల్లాడిపోతుంది, కింద పడిపోతుంది, నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది, ఎంతో ఇబ్బంది పడుతుంది. ఏది బరువైంది, ఏది బలమైంది? కోడా, కాళ్ళకు చుట్టుకున్నటువంటి ఆ తల వెంట్రుక? బరువులో చూసినా కోడే బరువైంది, తెలివిలో చూసినా కోడే తెలివైంది, శక్తిలో చూసినా కోడే శక్తివంతమైంది. అయినప్పటికీ అది విలవిల్లాడిపోతుంది, కొట్టుమిట్లాడుతుంది, తన ప్రాణం పోయేంతగా బాధపడుతుంది, నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడవలేకపోతుంది, ఆహారం తినలేని పరిస్థితి. కాళ్ళకేం చుట్టుకుంది? తల వెంట్రుక చుట్టుకుంది. ఒక సన్నని వెంట్రుక దాని కాళ్ళను చిక్కుల్లో పడేసింది. ఆ చిన్న సమస్య నిన్ను చిక్కుల్లో పడేసింది. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుడు నమ్ముకున్నవాడువే, నీకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ కూడా నీ చేతిలో ఉంది. అయినప్పటికీ ఒక సమస్య ఎక్కడో నువ్వు నిర్లక్ష్యం చేయబట్టి, స్నేహితుల వల్ల, లోకాశుల వల్ల ఒక చిన్న సమస్య నీ కాళ్ళకు చుట్టుకుంది, చిక్కించేసుకుంది. ఇప్పుడు నువ్వు దానిలో నుండి బయటపడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. అది ఆర్థిక సమస్య కావచ్చు, అప్పులు బాధలై ఉండొచ్చు, నువ్వు ఎక్కడో మాట ఇచ్చి చిక్కబడి ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో షూరిటీ సంతకం పెట్టి చిక్కబడి ఉండొచ్చు, నీ కష్టార్జితం మరొకరికి వెళ్ళిపోతుందేమో. నువ్వు అనుకుంటున్నా అప్పుడు ఆ రోజు మాట ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదని. యవన కుమారులు కానీ యవన కుమార్తెలు కానీ తొందరపడి ఎవరైనా ప్రపోజ్ చేయగానే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పగానే ఓకే అనొద్దు. అన్నావా చిక్కుల్లో పడినట్టే. అసలు హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నీకున్న విజన్ ఏంటి? నీకున్న దర్శనం ఏంటి? నీ మార్గం ఏంటి? నువ్వేం సాధించాలనుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత సాధించావు? నేను ఇంకేమి సాధించలేదు. అయితే మూసుకొని చదువుకోపో. నీకే నీ గమ్యం తెలియదు, నువ్వెటు పోతావో నీకే తెలియదు. గాలి కొట్టుకుపోయే గాలిపటం, తెగిపోయిన గాలిపటం లాంటి వాడు. తెగిపోయిన గాలిపటం చూసారు ఎప్పుడైనా? చేతిలో పట్టుకొని గాలిపటం ఆడించేవాడి చేతిలో గాలిపటం ఉంటే ఇతను ఆడిస్తూ ఉంటాడు, తర్వాత దాన్ని తిరిగి దగ్గర తీసుకురాగలడు, దూరం వెళ్ళినా ఎలాగైనా ఆడించగలడు. అది తెగిపోయింది అనుకోండి, దారం తెగిపోయిన గాలిపటం ఎటుపోద్ది? గమ్యం లేదు, దాన్ని ఆడించేవాడు లేడు, దాన్ని దగ్గర లాగేవాడు లేడు, గాలి కొట్టుకుంటూ పోయి ఏ ముళ్ళ కంచెలకో దేనికో చిక్కుని పోతుంది. అలాంటి తెగిపోయిన గాలిపటం లాంటి వాడు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు అయోమయంగా నువ్వెలా ఓకే చేస్తావు? కాబట్టి యవన కుమారులు చిక్కుల్లో పడకుండా తప్పించమని ప్రార్థన చేయండి. దేవుడు జ్ఞానం ఇమ్మని అడగండి, దైవ జ్ఞానం ఇమ్మని అడగండి. అలాగే పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఒక రోగం అనే సమస్య నేను చిక్కుల్లో పడేసి ఉండొచ్చు. వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పిదాలు ఒక తల వెంట్రుక కోడి కాళ్ళకు చుట్టుకున్నట్టుగా నీ చుట్టుకొని నేను ఇబ్బంది పెడుతుండొచ్చు. అది చిన్న సమస్యే, అది వదిలిపోవట్లా. అరే అనవసరంగా ఆ రోజు నేను మాట ఇచ్చాను, అనవసరంగా నేను అవకాశం ఇచ్చాను, నేను ఇప్పుడు ఆ చిక్కుల్లో నుండి బయటపడాలి. ఎస్, ప్రార్థించు. చిక్కుల్లో నువ్వు పట్టబడిన, లేదంటే నువ్వు కొట్టబడిన, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను బాధిస్తున్న చిక్కుల్లో నుండి ప్రభు నిన్ను విడిపించగల సమర్థుడు. ఆయన విడిపించగల సమర్థుడు. ప్రార్థించు. ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకోరో వారు చిక్కుల్లో పడతారు. వారి కాలు చిక్కుల్లో పడుతుంది, సతమతం అయిపోతారు, కొట్టుమిట్లాడతారు, విలవల్లాడిపోతూ ఉంటారు. ఏమిటి నాకు ఈ సమస్య? ఏమిటి నాకు ఈ బాధ? నాకేందుకు ఈ సమస్య రావాలి? నాకేందుకు ఈ బాధ రావాలి? నేను ఇందులో నుండి ఎప్పుడు బయటపడగలను? నేను ఈ శోధన ఎప్పుడు జయిస్తాను? ఈ శ్రమల నుండి ఎప్పుడు నా ఇల్లు విడుదల పొందుతుందని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే ఇప్పుడే ఒక పొరపాటు చేసామని గుర్తుపెట్టుకో. దేవుణ్ణి ఆధారం చేసుకోక మనం చిక్కుల్లో పడ్డాం. ధనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడతారు. లోకంలో ఉన్న మనుషులు ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడేస్తారు. స్నేహితులు కొన్నిసార్లు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తారు. నమ్మిన వారిని నైవంచన చేసే మోసకరమైన లోకం ఇది. కాబట్టి నువ్వు ఎందరికో సాయం చేసావు, కానీ వాళ్ళు ఇప్పుడు నిన్ను చీకొడుతున్నారు. వాళ్ళు నీకు మేలు చేస్తారనుకున్నావు. వాళ్ళ అవసరతలను యూ హెల్ప్ దెమ్ వెన్ దే వర్ ఇన్ నీడ్. వాళ్ళు చాలా అవసరతలు ఉన్నప్పుడు ఎంతో సహాయపడ్డావు. ఏనాటికైనా నాకు సహాయం వస్తుందిలే, ఏమి ఆశించకుండా సహాయపడ్డావు. వారు నిలబెట్టావు. వారు స్థిరపడిన తర్వాత నిన్ను ఎగతాళి చేస్తూ, నిన్ను తోలనాడుతూ, నీ వైపు చూసి ఎగతాళి చేస్తూ తలాడించే వాళ్ళు ఉంటారు. లేరా అలాంటి వారు? అరే వాళ్ళకి మేలు చేస్తే కీడు ఎదురైంది, బాధపడకు. కీడుకి ఎదురుగా మేలు చేసావా? నువ్వు బాధపడద్దు. నువ్వు చేసిన మేలు చూస్తున్న దేవుడు నీ యొద్దకు ఆశీర్వాదం పంపును గాక. ప్రార్థన చేసుకోబోతున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా, ఇకనైనా సరే ప్రభు నా కాలు చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే నేను నిన్ను ఆధారంగా చేసుకోవాలనుకున్న వారు నిర్ణయించుకోనండి. లోకమును ఆధారంగా చేసుకున్న వారందరూ కూడా చిక్కుల్లో పడ్డారు. వారి కాలు చిక్కుల్లో పడిపోయింది. నయమాను యొక్క బహుమతుల కొరకు ఆశపడిన
గెహజీ కాలు చిక్కుల్లో పడింది. అదే ఎలీషా, ఆయన గురువు ఎలీషా దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తుండగా పెందల కడిన ప్రార్థించాడట. తెల్లవారక ముందే లేచి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దిక్కునకు చూసి ప్రార్థిస్తుండగా గెహజీ మాత్రం వెనకుండి దిక్కులు చూస్తున్నాడంట. బయటికి వెళ్ళి దిక్కులు చూసేవాడు చిక్కుల్లో పడ్డాడు. దేవుణ్ణి చూసిన వారు చిక్కుల నుండి తప్పించబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సో లోకం వైపు దిక్కులు చూస్తున్నావా? లోకము నిన్ను చిక్కుల్లో పడేస్తుంది. దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు తప్పనిసరిగా ఏ చిక్కులో పడకుండా, నీ కాళ్ళు తొట్టిల్లకుండా కాపాడుటకు దేవుడు శక్తిమంతుడు నిన్ను నిలబెడతాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ప్రతి విధమైనటువంటి చిక్కుల్లో పడకుండా ప్రతి కీడు నుండి దేవుడు నిన్ను కాపాడుతారు. ద ట్రాప్ ఆఫ్ ఎన్వీ, జెనసిస్ చాప్టర్ 37. ఆదికాండం 37వ అధ్యాయం చూసినప్పుడు అహంలోను చిక్కుకోకుండా దేవుడు కాపాడుతారు. ద ట్రాప్ ఆఫ్ ఫాల్స్ అక్యూజేషన్, తప్పుడు నిందలలోనికి నువ్వు పడకుండానట్లుగా దేవుడు ఆ చెక్కబడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దానియేలు చాప్టర్ 6. దానియేలు 6వ అధ్యాయం. The third point, the trap of persecution, book of Acts chapter 9. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో నీవు హింస అనేటువంటి చిక్కులో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతారు. Sometimes if God leads you, don't worry, God will protect you, God will bless you, not only on earth, in heaven you will have, your reward will be great, those who are persecuted for their faith. కొన్ని మార్లు నీ విశ్వాసాన్ని బట్టి హింసింపబడుతున్నప్పుడు దేవుడు అనుమతించినప్పుడు చింతించవద్దు, నీవు పరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు. That's what happened to many God's servants in the New Testament. Even now, what we are living in the present world, everywhere persecutions are taking place, but never give up faith. Stand for God. God will reward you one day. కృత నిబంధన కాలంలోను నేటి మనం జీవిస్తున్నటువంటి సమాజంలోని ప్రస్తుత దినాల్లో కూడా అనేక మంది భక్తుల జీవితాలు ఆ విధంగా జరిగింది. చింతించవద్దు, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. When you walk with God, God will protect you. God will not allow you to fall in any traps. నీవు దేవునితో నడిచినప్పుడు దేవుడు నిన్ను కాపాడుతారు. ఎటువంటి చిక్కులోనూ నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను తప్పిస్తారు. Many God's servants, even the people and kings, when they depended on God, God protected them, God saved them. అనేక మంది దేవుని సేవకులు, రాజులు కూడా వారు ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డారో దేవుడు వారిని కాపాడారు, దేవుడు వారిని రక్షించారు. Fourth point, the trap of temptation, God will save you when you remember God's scriptures. Matthew chapter 4. దేవుడి వాగ్దానాలు, వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రకారం శోధన అనేటువంటి చిక్కులో నువ్వు పడకుండా దేవుడు కాపాడుతారు. The fifth point, the trap of doubt. There is a doubting demons. They will create doubt in you and they will try to destroy your life. John chapter 20 verse 24 to 29. అలాగే అనుమానము అనేటువంటిది అపవాది కలిగిస్తూ ఉంటాడు. అనుమానంలో చెక్కబడుకునేటట్లుగా దేవుడు నిన్ను కాపాడుతారు. యోహాను 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. Doubt leads to destruction. ఈ అనుమానం అనేటువంటిది నాశనానికి నడిపిస్తుంది. If you have any doubt, you can get the clarification. నీకు ఏదైనా సందేహం ఉంటే దానికి పరిష్కారాన్ని, దాని జవాబు నువ్వు పొందుకోవాలి. But if you doubt God, నువ్వు దేవుణ్ణే సందేహిస్తే how can you depend on God? నువ్వు దేవునిపై ఎలా If ఆధారపడతావు? you don't depend on God, నువ్వు దేవునిపై ఆధారపడకపోతే your step and your feet will be in trap. నీ యొక్క కాలు లేక నీ అడుగు అనేటువంటిది చిక్కబడుతుంది. God's servant said, I depend on God and God will never put me in trouble. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని ఆధారం చేసుకున్నాను కనుక నా కాలు ఎన్నడూ కూడా చిక్కబడకుండా కాపాడుతాడు. నా కాలు తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తిమంతుడు నా దేవుడని నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్. అందుకే ప్రార్థించండి, ప్రభా నేను ఎటువంటి చిక్కుల్లో పడకుండా తప్పించమని. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎస్, ప్రార్థన చేస్తాడు. ఇప్పటికే చిక్కుల్లో ఉన్నావా? సమస్యలో చిక్కబడ్డావా? ఒక కోడి తన కాళ్ళకు తల వెంట్రుకు చుట్టుకున్నప్పుడు ఆ వెంట్రుకు చేత ఇబ్బంది పడుతూ కాళ్ళు విడిపించుకోలేక ప్రాణం పోయేంతగా బాధపడుతుంది. ఒకవేళ త్వరపడి ఎవరైనా విడిపించకపోతే ఆ సన్నని వెంట్రుక దాని కాళ్ళను కూడా ఏం చేస్తుంది? ఇది చెప్పాలి. ప్రపంచంలో పవర్ఫుల్గా కట్ చేయగలిగిన సామర్థ్యం కలిగింది ఏంటో చెప్పగలరా? డైమండ్ కట్ చేయగలదా? ఇనుమును కట్ చేయడానికి స్టీలే వాడతారు. ఇనుములో ఇంకా గట్టి స్టీల్ని వాడతారు. దాన్ని కూడా కట్ చేయడానికి డైమండ్ని వాడతారు. డైమండ్ దేన్ని ఏం చేయగలుగుతుంది? కట్ చేయగలుగుతుంది, చాలా గట్టిది. ఆ డైమండ్ను కూడా కట్ చేయగలిగింది వాటర్ అంట, మనం తాగే నీరు. అంటే దేవుడు చేసిన ఈ నీటిలో అంత శక్తి ఉందా? దాన్ని ఒక సన్నని నజల్కి దాన్ని ఫిట్ చేసి హై ప్రెషర్తో కొట్టినప్పుడు అది డైమండ్ని కూడా ఏం చేస్తుంది? బ్లేడ్ కట్ లాగా కట్ చేసి పడేస్తుంది. లేజర్ కటింగ్ అనుకున్నారు, ఇప్పుడు వాటర్తో కటింగ్ జరుగుతుంది. పెద్ద పెద్ద బండరాలను కూడా వాటర్తో హై ప్రెషర్ పంప్తో మిషన్స్తో దాన్ని ఎక్కువ ప్రెషర్ ఇచ్చి చక్కగా సన్నని నజల్తో కొట్టినప్పుడు ఆ బండరాయి అలా కట్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఐరన్ పీసులు కట్ అయిపోతున్నాయి. డైమండ్నే కట్ చేస్తుంది. నీళ్లు చూస్తే సామాన్యంగా ఉంటాయి, కానీ దేవుడు చేసినవన్నీ కూడా అద్భుతమైనవి. అవునా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? అపవాదైన సాతానుడు
దొంగతనం చేయడానికి, అంటే నీ ఆత్మను దొంగిలించాలనే ఉద్దేశంతో, నీ ప్రార్థన దొంగిలించాలనే ఉద్దేశంతో, నీ విశ్వాస జీవితాన్ని దొంగిలించాలని రకరకాల పన్నాగాలు పన్నాడు. వాడు మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాని మోసాలను జయించుటకు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసం ద్వారా, బైబిల్ వాక్యం ధ్యానించడం ద్వారా, ప్రార్థన ద్వారా సాతాను మోసంలో పడకుండా మీరు తప్పించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుని ప్రియులారా, నీ కాళ్ళను చిక్కబడకుండా తప్పించగల శక్తిమంతుడు. అయితే ఈ భక్తుడు చెప్పిన మాట, యెహోవా నీకు ఆధారము, ఆయన నీ కాలు చిక్కబడనీయడు. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రభా, నా కాలు ఎక్కడ చిక్కబడకుండా, ఎటువంటి సమస్యల్లో కానీ, శోధనలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, వ్యాధి రోగాల్లో కానీ, మనుషుల మధ్యలో మాట ఇచ్చి చిక్కబడకుండా, మరి మోసపోకుండా నన్ను కాపాడుము దేవా. నీ రాకడ వచ్చేంత వరకు, నా పోకడ అంటే ఈ లోకంలో నేను ఈ లోకాన్ని వదిలి నీ వద్దకు వచ్చేంత వరకు, లేదా నీ రాకడలో ఎత్తబడేంత వరకు నా కాలు చిక్కబడకుండా, నా కుటుంబం చిక్కబడకుండా సమస్యల్లో కాపాడమని ఎంతమంది అడుగుతారు? మీ చేయి చూపించండి. Shall we pray to God? Pray. Close your eyes and lift up your hands to God. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. Lord, I depend on you, Father God. ప్రభువా, నేను నీపై ఆధారపడుతున్నాను దేవా, తండ్రి. నేను ఆధారం చేసుకుంటున్నాను నాయన. ఇదిగో యెహోవా నీకు ఆధారమగునప్పుడు నీ కాలు చిక్కబడకుండా కాపాడుతానని సెలవిచ్చున్నావు. చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడునన్నావు తండ్రి. ప్రార్థిద్దాం. అందరూ కూడా స్వరమెత్తండి. ప్రభువా, నేను ఎక్కడ చిక్కబడకుండా సాయం చేయండి. శోధనలో పడిపోకుండా సాయం చేయండి. శ్రమలలో పడకుండా సాయం చేయండి. ఇప్పటికే చిక్కబడ్డావా? ఇప్పటికే నువ్వు తొట్టిల్లిపోయావా? ఏదైనా సమస్య నీ చుట్టూ చుట్టుకొని ఉందా? నీకు చుట్టుకున్న సమస్యలను బయటపడలేకపోతున్నావా? ప్రార్థించు. తండ్రి, నాకు సహాయం కావాలి. ఇదిగో ఈ చిక్కులో నన్ను విడిపించు. ఈ సమస్యలో నాకు విడుదల దయచేయి. ఈ శ్రమలో నాకు విడుదల కావాలి ప్రభువా. నీ కృపను అడుగుతున్నానయ్యా. నీ సహాయం దయచేయమని పట్టుదలతో ప్రార్థన చేద్దాం. స్వరమెత్తండి. నీ సహాయం నాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నా కాళ్లకు చుట్టుకున్నటువంటి, నా జీవితానికి చుట్టుకున్న ప్రతి సమస్య నుండి నాకు విడుదల కావాలి, సహాయము కావాలి నా ప్రభువా. నీ చిత్తం నాలో నెరవేర్చండి. నన్ను విడిపించండి. బాగు చేయము నాయన. యేసు లార్డ్, ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపం చేసుకునండి. ఎవరు ఏ చిక్కుల్లో పడినా విడిపించగల శక్తిమంతుడు నా ప్రభువా. సంసోను అనేటువంటి వ్యక్తిని అనేకులు తాళ్లతో బంధించి వేసినప్పుడు యెహోవా ఆత్మ బలముగా రాగా తాళ్ళు తెగి అవతల పడ్డాయని విన్నాం తండ్రి. నీ ప్రజలను ఎవరు బంధించినా, ఏ సమస్య వారిని చిక్కించుకున్నా, ఎలాంటి సమస్యలో వారు చిక్కబడినా, నీ ఆత్మను బలముగా వారి మీద పంపుచుండగా ఆ చిక్కుముళ్ళని విడిపోవును గాక యేసునామములో. సాతాను కట్టిన శంకులు తెగిపోవును గాక. అనేక విధాలుగా ఆత్మీయ జీవితంలోనూ, ఆర్థికంగాను, మానసికంగాను, అలాగే కుటుంబంలో మరి రకరకాల చిక్కుల్లో పడిన వారందరికీ విడుదల యేసు నామములో కలుగును గాక. నీవు పట్టబడిన, నువ్వు చిక్కబడిన సమస్య నుండి నీకు, నీ కుటుంబానికి విడుదల యేసు నామములో సంభవించబోతుంది. ఆ మేలు నీకు కలుగునుగాక. దేవుని కనికరం చొప్పున నువ్వు విడుదల పొందుదువుగాక. నీ నోటి మాట, నీ నోరు జారడం వల్ల కానీ, నీవు పొరపాటున వల్ల కానీ, అజ్ఞానంతో కానీ, స్నేహితులు ప్రభావితులుగా చేసినప్పుడు స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే చేయతడుగు. ప్రభా, నా పొరపాట్లు క్షమించేసాయా. తెలుసో తెలియకో నేను మాట ఇచ్చి మోసపోయాను. ఇదిగో నా తొందరపాటు వల్ల మోసపోయాను. నన్ను క్షమించు తండ్రి అని అడగండి. చేతులెత్తి, ప్రభా నన్ను క్షమించమని అడుగుతున్నా. ప్రతి బిడ్డకు విడుదల రాబోతుంది. ఎవరైతే క్షమించమని అడుగుతున్నారో వారందరికీ విడుదల రాబోతుంది యేసునామములో. దేవుని క్షమాపణ అడుగుతూ ఉండగా ఆ పాపపు చిక్కుల్లో నుండి, ఆ శోధనలో నుండి, ఆ సమస్యల నుండి, ఆ దుర్వ్యసనాల నుండి, ఎలాంటి చిక్కుల్లో పడి ఉన్నా వారందరినీ విడిపించిన ఆయన విడిపించువాడు సమర్థుడు ప్రభా. బంధకములను 18 సంవత్సరాలుగా బంధకాల్లో ఉన్న స్త్రీని ఒక్క క్షణంలో విడిపించావు నా తండ్రి. 18 ఏళ్ళుగా, 26 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, కొన్ని ఏళ్లగా సమస్యలో చిక్కబడిన వీరికి విడుదల వచ్చునుగాక యేసునామములో. నీ కనికరం చొప్పున వీరిని బాగు చేసి, మీ గాయపడిన హస్తంతో వీరి రోగములను స్వస్థపరిచి, వీరి ఆత్మను బలపరిచి, నీ చిత్తంలో వీరు కొనసాగే కృపనిమ్మని ప్రభువా, నిన్ను ఆధారంగా చేసుకున్న మా జీవితాలు, మా కాళ్ళు చిక్కబడుకున్నట్లుగా మీరు కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. రాజమండ్రి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ ఉజ్జీవ ప్రార్థన మహాసభలు. తేదీలు ఫిబ్రవరి నెల 9, 10, 11 అనగా ఆది సోమ మంగళవారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, సెంట్రల్ జైల్ రోడ్, వై జంక్షన్, రాజమండ్రి.
అభిషక్తులైన దైవసనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవసందాలు సిస్టర్ శైలా పాల్ గారులచే శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రత్యేకమైన ప్రార్థనలు. ఈ 3 దినాల ఉత్సవ ప్రార్థన మహాసభలలో కుటుంబ సమేతముగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. వివరముల కొరకై సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 7799020104, 7799345578. కన్వీనర్ బ్రదర్ ఆర్ రాఘోరాజు గారు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. డోంట్ మిస్ ఇట్. లైఫ్ చేంజింగ్ 24/7 ప్రేయర్ కాన్ఫరెన్స్ ఆన్లైన్లో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనములు. ప్రపంచవ్యాప్తముగా ప్రార్థనా యోధులందరితో కలిసి ప్రార్థన చేసే ఈ అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాం. దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, సంఘాల క్షేమం కొరకు, విశ్వాసులు వారి కుటుంబాల క్షేమం కొరకు, దైవ సేవకులు దైవజనుల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే ఈ అద్భుత అవకాశాన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం. లైఫ్ చేంజింగ్ 24/7 ఆన్లైన్ ప్రేయర్ కాన్ఫరెన్స్. ప్రార్థనాత్మ కలిగి ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన ప్రియులు మీరు సంప్రదించవలసిన జూమ్ ఐడి 7799902110. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశముల నుండి, భారతదేశంలోని 29 రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ప్రార్థనా యోధులందరూ పాల్గొని ఇవ్వబడిన అంశముల మీద చక్కగా ప్రార్థించుచున్నారు. రండి, కలిసి ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ప్రార్థించే ఈ చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాం. ముఖ్య గమనిక: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుండి మీరు పాల్గొంటున్నా, భారతదేశంలోని 29 రాష్ట్రాల నుండి కానీ కేంద్రపాలిత ప్రాంతాల నుండి పాల్గొంటున్నటువంటి ప్రియులు మీ స్వభాషలో అనగా మీ మాతృభాషలో కూడా ప్రార్థనలు చేయవచ్చును. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఒరియా ఈ విధంగా ఏ భాషలోనైనా మీరు పాల్గొంటున్నటువంటి ఆ రాష్ట్రం ఏదైనా మీ స్వభాషలో, మీ మాతృభాషలో ఈ ప్రార్థన అంశముల కొరకు ప్రార్థన చేయవచ్చును. లైఫ్ చేంజింగ్ ఆదివారపు ఆరాధనలు సికింద్రాబాద్లోను, విజయవాడలోను, విశాఖపట్నంలోను మరియు పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్ నందు జరుగును. శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు జీవితాలను మార్చే అద్భుతమైన వాక్య సందేశాలు. ప్రతి ఆదివారం 7 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 4 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 6 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 8 గంటలకు, నాల్గవ ఆరాధన ఉదయం 10 గంటలకు, ఐదవ ఆరాధన హిందీ సర్వీస్ మధ్యాహ్నం 1 గంటకు, లైఫ్ చేంజింగ్ సండే స్కూల్ మధ్యాహ్నం 3 గంటలకు, యూత్ మీట్ సాయంత్రం 5 గంటలకు, ఏడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. సికింద్రాబాద్లో కేజేఆర్ గార్డెన్స్ ఆపోజిట్ జూబ్లీ బస్ స్టాండ్, మడ్ఫోర్ట్ రోడ్, సికింద్రాబాద్. కొంపల్లి నందు జీపీఎస్ లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్, అయోధ్య క్రాస్ రోడ్స్ దగ్గర కొంపల్లి. లింగంపల్లిలో లైఫ్ చేంజింగ్ కర్మిల్ ఫెలోషిప్ ఫస్ట్ ఫ్లోర్ ప్యారడైజ్ హోటల్ పైన జ్యోతి థియేటర్ ప్రక్కన లింగంపల్లి మెయిన్ రోడ్ నందు ఆదివారపు ఆరాధనలు జరుగును. విజయవాడలో ఎం కన్వెన్షన్ సెంటర్, రామవారపాడు రింగ్, విజయవాడ నందు ఆదివారపు ఆరాధనలు జరుగును. విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ ఆపోజిట్ త్రికన్య థియేటర్, గండిగుండం నందు జీపీఎస్ చర్చ్, గండిగుండం పెందుర్తి దగ్గర. గాజువాకలో ఎస్ఆర్ కళ్యాణ మండపం,
పోలీస్ స్టేషన్ వెనుక, గోపాలపట్నం నందు LCRC చర్చ్ ఎల్ నగర్, స్టీల్ ప్లాంట్ నందు LCRC చర్చ్ జాజులవాణిపాలెం నందు ఆదివారపు ఆరాధనలు జరుగును. కొన్ని వేల కుటుంబాలు ఆదివారపు ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు నేరుగా ప్రార్థనా మందిరాల్లో ఆరాధనలో పాల్గొనుటకు స్క్రీన్లో చూపించిన ఈ నంబర్లకు సంప్రదించండి. డోంట్ మిస్ ఇట్. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ లైఫ్ చేంజింగ్ సండే స్కూల్. పిల్లలను దేవుని మార్గములో నడిపించుట కొరకు మంచి అవకాశం. ప్రతి ఆదివారం పిల్లలందరి కొరకు లైఫ్ చేంజింగ్ సండే స్కూల్ అను యూట్యూబ్ ఛానల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి లైవ్ లో సండే స్కూల్ కార్యక్రమము ప్రత్యక్ష ప్రసారం. లైవ్ సండే స్కూల్, లైఫ్ చేంజింగ్ వర్షిప్, లైఫ్ చేంజింగ్ స్టోరీస్, లైఫ్ చేంజింగ్ వీడియో బైబిల్ లెసన్స్, లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్, లైఫ్ చేంజింగ్ స్కిట్స్, స్పెషల్ పప్పెట్ షోస్, స్పెషల్ యాక్టివిటీస్ తో పాటు సంగీత వాయిద్యాలను పిల్లలకు నేర్పించే ప్రత్యేక తరగతులు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే లైఫ్ చేంజింగ్ సండే స్కూల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. యేసయ్యతో ప్రతి ఉదయం లైఫ్ చేంజింగ్ జర్నీ విత్ గాడ్. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు. ఉదయమున ఒక దినానికి ప్రారంభం, బిగినింగ్ ఆఫ్ ద డే. ఎవరి ముఖం చూడకముందే యేసయ్య ముఖాన్ని చూద్దాం. మీరు చేయబోతున్న ప్రతి ప్రయత్నం ఫలించాలంటే ప్రార్థనలో కనిపెట్టడం ఆశీర్వాదం కనుక రేపటి నుండి నేను కూడా పాల్గొనాలి అని నిర్ణయం తీసుకోండి. దైవజనులు స్టీఫెన్ పాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉదయకాల ప్రార్థనల్లో ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు ప్రపంచ నలుమూలల నుండి పాల్గొని దీవించబడుతున్నారు. దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, మన కుటుంబాల కొరకు ప్రత్యేక ప్రార్థనలు, విజ్ఞాపనలు, వాగ్దానంతో కూడిన సందేశాలు. ఉజ్జీవకరంగా జరుగుతున్న ఉదయకాల ప్రార్థనలో మీ కుటుంబం ఎందుకు ఉండకూడదు? తప్పక పాల్గొనండి. పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం. आप सभी के लिए बड़े आनंद का शुभ समाचार पीजे स्टीफेन पॉल मिनिस्ट्री की तरफ से सुबह और शाम की आराधना प्रतिदिन सुबह 4:30 बजे और शाम 6:30 बजे हिंदी में पास्टर पीजे स्टीफेन पॉल जी वचन की सेवा करेंगे और सभी के लिए विशेष प्रार्थनाएं की जाएंगी। आओ हम सभी राष्ट्रों के लिए और देश के लिए प्रार्थना करें। आओ हम सभी अपने व्यक्तिगत जरूरतों के लिए प्रार्थना करें। इस अवसर को ना छोड़ें और प्रभु के वचन को सुनकर आशीष प्राप्त करें। पीजे स्टीफेन पॉल हिंदी यूट्यूब चैनल में इस सीधे प्रसारण को देखें और परमेश्वर के वचन के द्वारा आप आशीष को प्राप्त करें। अगर आप जूम ऐप में जुड़कर कुछ विषयों के लिए प्रार्थना करना चाहते हैं तो इस जूम आईडी का उपयोग करें। हमारा जूम आईडी है 9553901901। पीजे स्टीफेन पॉल मिनिस्ट्री की तरफ से हिंदी आराधना में आप सभी का हार्दिक स्वागत करते हैं। కల్వరీ ఛానల్లో ప్రసారమయ్యే లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలనుకున్నవారు ఈ అకౌంట్ నెంబర్ను వినియోగించండి. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్, ఐడిబిఐ బ్యాంక్, అకౌంట్ నెంబర్ 12731000000602. ఐఎఫ్ఎస్సి కోడ్ IBKL 0001273 0001 273 చింతల్ బ్రాంచ్, హైదరాబాద్.